హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ యూ. ఈ వీడియోని కేర్ఫుల్గా ఫాలో అయ్యి నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో చాలా ఈజీగా, చాలా కరెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు. అసలు విషయం ఏమిటంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడే మాటల్లో 80% ఆఫ్ స్టేట్మెంట్స్ని 19 ప్యాటర్న్స్ ఆఫ్ సెంటెన్సెస్తో మాట్లాడతాము. లుక్ హియర్, దీస్ ఆర్ కాల్డ్ 19 ప్యాటర్న్స్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ 19 ప్యాటర్న్సే మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ 19 ప్యాటర్న్స్ని మించిన బెస్ట్ మెథడ్ మరొకటి లేనేలేదు. ఈ వీడియోలో చాలా డీటెయిల్గా 19 ప్యాటర్న్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేర్ఫుల్గా నన్ను ఫాలో అవ్వండి. నేనిప్పుడు మీట్ అనే వెర్బ్ని తీసుకుంటున్నాను. మీట్. ఈ మీట్ అనే వెర్బ్ని 19 ప్యాటర్న్స్లో యూజ్ చేద్దాం. 19 ప్యాటర్న్స్లో ఫస్ట్ వన్ ఏమిటంటే హ్యావ్ టు. హ్యావ్ టు. హ్యావ్ టు అంటే చెయ్యాలి. హ్యావ్ టు అంటే చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు మీట్. ఐ హ్యావ్ టు మీట్. ఐ హ్యావ్ టు మీట్ అంటే నేను కలవాలి అని అర్థం. ఐ హ్యావ్ టు మీట్ అంటే నేను కలవాలి. సపోజ్ ఐ హ్యావ్ టు మీట్ దెమ్. ఐ హ్యావ్ టు మీట్ దెమ్ అన్నామనుకోండి, దీని మీనింగ్ ఏమిటంటే నేను వాళ్ళను కలవాలి. నేను వాళ్ళని కలవాలి. ఐ హ్యావ్ టు మీట్ దెమ్ అని అంటే నేను వాళ్ళని కలవాలి. సో నేను వాళ్ళని కలవాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? ఐ హ్యావ్ టు మీట్ దెమ్. ఐ హ్యావ్ టు మీట్ దెమ్. ఐ హ్యావ్ టు మీట్ దెమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. అలానే మనము వాళ్ళని కలవాలి అని అంటే వీ హ్యావ్ టు మీట్ దెమ్. వీ హ్యావ్ టు మీట్ దెమ్ అని చెప్పాలి. నువ్వు వాళ్ళని కలవాలి అంటే యూ హ్యావ్ టు మీట్ దెమ్. యూ హ్యావ్ టు మీట్ దెమ్. వాళ్ళు నన్ను కలవాలి అన్నామనుకోండి, దీనిని దే హ్యావ్ టు మీట్ మీ. దే హ్యావ్ టు మీట్ మీ అని చెప్పాలి. అలా కాకుండా ఆమె వాళ్ళను కలవాలి అన్నామనుకోండి, ఇక్కడ షీ హ్యావ్ టు మీట్ దెమ్ కానే కాదు, పొరపాటును కూడా షీ హ్యాస్ టు మీట్ దెమ్ అని మాట్లాడాలి. షీ హ్యాస్ టు మీట్ దెమ్. షీ హ్యాస్ టు మీట్ దెమ్. దీనికి రీజన్ ఏమిటంటే, చేయవలసి ఉన్న పనుల్ని ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఐ, వి, యు, దే ఈ 4 సబ్జెక్ట్స్కి హ్యావ్ టుని యూజ్ చేస్తాము. కానీ షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు హ్యావ్ టు ప్లేస్లో హ్యాస్ టు అప్లై చేస్తాం. హ్యాస్ టు. లుక్ హియర్, ఇంగ్లీష్లో ఉన్న సబ్జెక్ట్సే 7. ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. సో వీటితో చేయవలసి ఉన్న పనులను మాట్లాడేటప్పుడు ఐ, వి, యు, దే వీటికి హ్యావ్ టు యూజ్ చేస్తాము. షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యాస్ టు అప్లై చేస్తాం. కాబట్టి ఆమె వాళ్ళను కలవాలంటే షీ హ్యాస్ టు మీట్ దెమ్. అతను వాళ్ళని కలవాలంటే హీ హ్యాస్ టు మీట్ దెమ్. Understood? Very good. Now, the next one is don't have to. Don't have to. Second one, don't have to. Don't have to అంటే చెయ్యాల్సిన అవసరం లేదు. Don't have to అంటే చెయ్యాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, I don't have to meet them. I don't have to meet them అన్నామనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే నేను వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె వాళ్ళను కలవాల్సిన అవసరం లేదు
లుక్ హియర్, ఆమె వాళ్ళను కలవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి షీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్, షీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్, షీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్ అని చెప్పాలి. ఓకే, అంటే ఇక్కడ కూడా ఐ ఓ యూ దే వీటితో డోంట్ హ్యావ్ టు అప్లై చేస్తాము. కానీ షీ కానీ హీ కానీ ఇటు కానీ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు ప్లేస్లో డజంట్ హ్యావ్ టు ఇచ్చేస్తాము, అంతే విషయం. కాబట్టి ఆమె వాళ్ళను కలవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి షీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్, అలానే హీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్, అతను వాళ్ళని కలవాల్సిన అవసరం లేదని అంటే హీ డజంట్ హ్యావ్ టు మీట్ దెమ్ అని చెప్పాలి. ఇక్కడ మరొక విషయం కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేంటంటే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి డోంట్ హ్యావ్ టుకి బదులుగా నీడ్ నాట్ కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్ అనే మాటని ఐ నీడ్ నాట్ మీట్ దెమ్ అని కూడా మాట్లాడతాం. అండర్స్టూడ్? వెరీ గుడ్. నౌ ద థర్డ్ వన్ ఈస్ మస్ట్ ఆర్ షుడ్. మస్ట్ ఆర్ షుడ్ అంటే తప్పకుండా చెయ్యాలి అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వీ మస్ట్ మీట్ దెమ్ అన్నామనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే మనం వాళ్ళని తప్పకుండా కలవాలి. వీ మస్ట్ మీట్ దెమ్ అని అంటే మనం వాళ్ళని తప్పకుండా కలవాలి. ద ఫోర్త్ వన్ షుడ్ నాట్ అంటే చేయకూడదు. వీ షుడ్ నాట్ మీట్ దెమ్, దీని మీనింగ్ మనం వాళ్ళని కలవకూడదు. వీ షుడ్ నాట్ మీట్ దెమ్ అంటే మనం వాళ్ళని కలవకూడదు. నెంబర్ 5 కెన్ అంటే చేయగలను. ఐ కెన్ మీట్ దెమ్, దీని అర్థం ఏంటంటే నేను వాళ్ళని కలవగలను. ఐ కెన్ మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలవగలను. అలానే 6th వన్ కెనాట్ అంటే చేయలేను. సపోజ్ ఐ కెనాట్ మీట్ యూ అన్నామనుకోండి, ఐ కెనాట్ మీట్ యూ అని అంటే నేను నిన్ను కలవలేను. ఐ కెనాట్ మీట్ యూ అంటే నేను నిన్ను కలవలేను. నెక్స్ట్ వన్ కుడ్ అంటే చేయగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ మీట్ దెమ్, దీని మీనింగ్ ఏంటంటే నేను వాళ్ళని కలవగలిగాను. ఐ కుడ్ మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలవగలిగాను. నెక్స్ట్ వన్ కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ మీట్ దెమ్ అంటే దీని మీనింగ్ నేను వాళ్ళని కలవలేకపోయాను అని. ఐ కుడ్ నాట్ మీట్ దెమ్ అంటే అర్థం ఏంటి? నేను వాళ్ళను కలవలేకపోయాను. నౌ ది నెక్స్ట్ వన్ ఈజ్ వాంట్ టు అంటే చెయ్యాలని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు మీట్ దెమ్ అన్నామనుకోండి, దీని మీనింగ్ ఏమిటంటే నేను వాళ్ళను కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మీట్ దెమ్ అంటే నేను వాళ్ళను కలవాలనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వన్ వాంటెడ్ టు అంటే చెయ్యాలని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు మీట్ దెమ్ మెనీ టైమ్స్, నేను వాళ్ళను కలవాలని చాలాసార్లు అనుకున్నాను అని చెప్పడం. ఐ వాంటెడ్ టు మీట్ దెమ్. అలానే ద నెక్స్ట్ వన్ డోంట్ వాంట్ టు అంటే చేయదలుచుకోలేదని. ఐ డోంట్ వాంట్ టు మీట్ దెమ్, దీని అర్థం ఏంటంటే నేను వాళ్ళని కలవదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలవదలుచుకోలేదు. హ్యావ్ యూ అండర్స్టూడ్? రైట్. అలానే ద నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్లో ఎలా మాట్లాడతామనంటే
మీట్ అనే వెర్బ్ని ఎలాగ అప్లై చేస్తామనంటే ఐ మీట్ దెమ్ డైలీ, ఐ మీట్ దెమ్ డైలీ అని అంటే దీని అర్థం ఏంటంటే నేను వాళ్ళని డైలీ కలుస్తుంటాను, నేను వాళ్ళని రోజు కలుస్తుంటాను. సో నేను వాళ్ళను రోజు కలుస్తుంటాను అని చెప్పడానికి ఐ మీట్ దెమ్ డైలీ అని చెప్పాలి. ఐ మీట్ దెమ్ డైలీ. వెల్ దీనికి నెగిటివ్ అని ఏంటంటే ఐ డు నాట్ మీట్ దెమ్. నెగిటివ్ ఏంటి? ఐ డు నాట్ మీట్ దెమ్. ఐ మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలుస్తుంటాను. ఐ డు నాట్ మీట్ దెమ్ అని అంటే నేను వాళ్ళని కలవను అని చెప్పడము. ఓకే, సింపుల్ ప్రజెంట్లో పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ మరొక విషయం కూడా మీకు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. లుక్ హియర్, సింపుల్ ప్రజెంట్లో ఐ, వి, యు, దే ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వెర్బ్ వన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తాము. కానీ షీ కానీ హీ కానీ ఇట్ కానీ సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వెర్బ్ వన్కి ఎస్సెట్ చేసి మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీట్ దెమ్, వీ మీట్ దెమ్, యూ మీట్ దెమ్, దే మీట్ దెమ్. కానీ ఆమె వాళ్ళను కలుస్తుంటుందని చెప్పడానికి షీ మీట్స్ దెమ్ అని చెప్పాలి. షీ మీట్స్ దెమ్. అలానే హీ మీట్స్ దెమ్ అని చెప్పాలి. హీ మీట్స్ దెమ్ అని చెప్పాలి. అండర్స్టూడ్? రైట్. అలాగే నెగిటివ్లో కూడా, సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్లో కూడా ఐ డు నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలవను. వీ డు నాట్ మీట్ దెమ్, యూ డు నాట్ మీట్ దెమ్, దే డు నాట్ మీట్ మీ. షీ డజంట్ మీట్ దెమ్, ఆమె వాళ్ళని కలవదు, జనరల్గా కలవదు అని చెప్పడానికి షీ డజంట్ మీట్ దెమ్ అని చెప్పాలి. షీ డు నాట్ మీట్ దెమ్ కాదు, షీ డజంట్ మీట్ దెమ్. అలానే అతను వాళ్ళని జనరల్గా కలవడు అని చెప్పడానికి కూడా ఇక్కడ కూడా హీ డజంట్ మీట్ దెమ్ అని చెప్పాలి. హీ డజంట్ మీట్ దెమ్. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ గుడ్. రైట్. నౌ ద ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ద ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ప్రస్తుతం జరుగుతున్న పనుల్ని మనం మాట్లాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ మీటింగ్ దెమ్, నేను వాళ్ళని కలుస్తున్నాను. ఐ యామ్ మీటింగ్ అంటే నేను కలుస్తున్నాను. ఐఎమ్ నాట్ మీటింగ్ అని అంటే నేను వాళ్ళని కలవట్లేదు. ఐ యామ్ మీటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ పాజిటివ్. ఐఎమ్ నాట్ మీటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ నెగిటివ్. అండర్స్టూడ్? రైట్. అలానే మేము వాళ్ళని కలుస్తున్నామని అంటే వీ ఆర్ మీటింగ్ దెమ్. రైట్. అలానే ఆమె వాళ్ళని కలుస్తుంది అని చెప్పడానికి షీ ఈజ్ మీటింగ్ దెమ్ చెప్పాలి. షీ ఈజ్ మీటింగ్ దెమ్, ఆమె వాళ్ళను కలుస్తున్నది. హీ ఈజ్ మీటింగ్ దెమ్. నెక్స్ట్, అతను వాళ్ళను కలుస్తున్నాడు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో పాజిటివ్. నెగిటివ్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ పాజిటివ్లో ఉన్న సెంటెన్స్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ మీటింగ్ దెమ్, ఐఎమ్ నాట్ మీటింగ్ దెమ్. ఐ యామ్ మీటింగ్ దెమ్ అంటే నేను వాళ్ళని కలుస్తున్నాను. ఐఎమ్ నాట్ మీటింగ్ దెమ్ అంటే నేను వాళ్ళని కలవటం లేదు. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ గుడ్. అలానే నెక్స్ట్ వన్ ఏమో సింపుల్ పాస్ట్లో వెర్బ్ టూని అప్లై చేస్తాం. మీట్ అనే వెర్బ్కి వెర్బ్ టూ ఏంటంటే మెట్, మెట్. లుక్ హియర్, ఐ మెట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలిశాను. ఐ మెట్ దెమ్. మేము వాళ్ళని కలిసామంటే వీ మెట్ దెమ్. ఆమె వాళ్ళని కలిసిందంటే షీ మెట్ దెమ్. అంతే, దట్స్ ఆల్. ఇంకా మార్పు ఏమి ఉండదు. అన్ని సబ్జెక్ట్స్తో కూడా వెర్బ్ టూ యాజిటీస్గా అప్లై చేస్తాం సింపుల్ పాస్ట్ పాజిటివ్లో. నెగిటివ్కి వచ్చేసరికి వెరీ సింపుల్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వాళ్ళని కలవలేదు. ఇందాక నేను వాళ్ళని కలిశానని చెప్పడానికి ఐ మెట్ దెమ్ అన్నాం. నేను వాళ్ళని కలవలేదని చెప్పడానికి ఐ డిడ్ నాట్ మీట్ దెమ్ అని చెప్పాలి. ఐ డిడ్ నాట్ మీట్ దెమ్. ఇది ఎలా వచ్చిందనంటే లుక్ హియర్, వెరీ సింపుల్. నెగిటివ్ ఫామ్ చేయడానికి సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అప్లై చేసి మళ్ళీ అగైన్ వెర్బ్ వన్ అప్లై చేస్తాం. అండర్స్టూడ్? సో నేను వాళ్ళని కలవలేదని చెప్పడానికి ఐ డిడ్ నాట్ మీట్ దెమ్ అని చెప్తాము. ఐ డిడ్ నాట్ మీట్ దెమ్.
అలాగనే ఆమె వాళ్ళని కలవలేదు, షీ డిడ్ నాట్ మీట్ దెమ్. మేము వాళ్ళని కలవలేదు, వీ డిడ్ నాట్ మీట్ దెమ్. వీ డిడ్ నాట్ మీట్ దెమ్, మేము వాళ్ళను కలవలేదు. ఓకే, రైట్. అండ్ ఫైనల్లీ సింపుల్ ఫ్యూచర్ పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్లో జస్ట్ విల్ అప్లై చేస్తే ఫ్యూచర్ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ దెమ్. ఐ విల్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలుస్తాను, నేను వాళ్ళని తర్వాత కలుస్తాను అని చెప్పడం అనమాట. ఐ విల్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలుస్తాను. నేను వాళ్ళని కలవనని చెప్పడానికి ఐ విల్ నాట్ మీట్ దెమ్ అని అంటాం. ఐ విల్ నాట్ మీట్ దెమ్. ఐ విల్ నాట్ మీట్ దెమ్. ఐ విల్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలుస్తాను. ఐ విల్ నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలవను. ఇది సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు ఒక్కసారి మీకు టోటల్గా మొత్తం 19 ప్యాటర్న్స్ ఒక బ్రీఫ్గా చెప్తాను చూడండి, మీట్ అనే వెర్బ్తో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు మీట్ దెమ్, నేను వాళ్ళని కలవాలి. ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్, నేను వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. ఐ మస్ట్ మీట్ దెమ్, నేను వాళ్ళని తప్పకుండా కలవాలి. ఐ షుడ్ నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలవకూడదు. ఐ కెన్ మీట్ దెమ్, నేను వాళ్ళను కలవగలను. ఐ కెనాట్ మీట్ దెమ్, నేను వాళ్ళను కలవలేను. ఐ కుడ్ మీట్ దెమ్, నేను వాళ్ళను కలవగలిగాను. ఐ కుడ్ నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళను కలవలేకపోయాను. ఐ వాంట్ టు మీట్ దెమ్, నేను వాళ్ళను కలవాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు మీట్ దెమ్, నేను వాళ్ళను కలవాలని అనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు మీట్ దెమ్, నేను వాళ్ళను కలవదలుచుకోలేదు. ఐ మీట్ దెమ్ డైలీ, నేను డైలీ వాళ్ళను కలుస్తుంటాను. ఐ డు నాట్ మీట్ దెమ్ డైలీ, నేను రోజు వాళ్ళను కలవను. నౌ ఐ యామ్ మీటింగ్ దెమ్, నేను ఇప్పుడు వాళ్ళని కలుస్తున్నాను. ఐఎమ్ నాట్ మీటింగ్ దెమ్, నేను వాళ్ళని కలవటం లేదు. ఐ మెట్ దెమ్, నేను వాళ్ళని కలిశాను. ఐ డిడ్ నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలవలేదు. ఐ విల్ మీట్ దెమ్, నేను వాళ్ళని కలుస్తాను. ఐ విల్ నాట్ మీట్ దెమ్, నేను వాళ్ళను కలవను. సో ఇది 19 ప్యాటర్న్స్ని మీనింగ్ఫుల్గా యూజ్ చేసే విధానం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే ముందుగా ఒక 100 సింపుల్ వేవ్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక వీడియోలో 100 సింపుల్ వేవ్స్ని ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాటితో 19 ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ వ్రాసుకోండి. తర్వాత స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు అలా చేస్తే చాలా షార్ట్ పీరియడ్లోనే చాలా ఈజీగా మాట్లాడగలుగుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఓకే, మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్.